friends, welcome to my channel Learn with GBR Vlogs. Friends, ఈ వీడియోలో మనం 6th class maths ratio and proportion exercise 11.3 problems చూద్దాం. Okay, let us start. First question. A bag of 25 marbles is shared between Rahul and Kiran into the ratio 2:3. So first question ఏంటి? How many marbles does Kiran receive? How many marbles does Rahul receive? సో ఒక బ్యాగ్లో 25 మార్బుల్స్ ఉన్నాయంట, అవి షేర్ చేయాలి. ఏ రేషియో ప్రకారం? 2:3 రేషియో ప్రకారం రాహుల్ అండ్ కిరణ్కి షేర్ చేయాలి. సో ఒక్కొక్కరికి అంటే కిరణ్కి ఎన్ని మార్బుల్స్ వస్తాయి, అలా ఈ 2:3 రేషియో ప్రకారం షేర్ చేస్తే రాహుల్కి ఎన్ని మార్బుల్స్ రిసీవ్ చేసుకుంటాడో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రేషియో ఆఫ్ రాహుల్ అండ్ కిరణ్ ఈజ్ 2:3. మరి టోటల్ పార్ట్స్ ఎన్ని? రాహుల్వి 2, కిరణ్వి 3 కదా. సో టోటల్ పార్ట్స్ ఎన్ని? ఫస్ట్ మనకి టోటల్ పార్ట్స్ ఈక్వల్ టు ఈ పార్ట్స్ కలిపితే మనకు వచ్చేది టోటల్ పార్ట్స్ అవుతాయి. సో 2 + 3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 టోటల్ పార్ట్స్ అయ్యాయి. టోటల్ పార్ట్స్ 5 అయినప్పుడు నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎన్ని మనకి? 25 మార్బుల్స్. సో ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎన్ని? 25. 5 ఎన్ని పార్ట్స్? టోటల్ పార్ట్స్ 5 పార్ట్స్. 5 పార్ట్స్కి 25 మార్బుల్స్. సో ఈచ్ పార్ట్కి ఎన్ని మార్బుల్స్ వస్తాయో చూద్దాం. 25/5 చేస్తే మనకు ఒక్కొక్క పార్ట్కి ఎన్ని మార్బుల్స్ వస్తాయో తెలుస్తుంది. సో 5 1s 5 5s అంటే 5. ఒక్కొక్క పార్ట్కి 5 మార్బుల్స్ వస్తాయి. సో మనకి రాహుల్కి 2 పార్ట్స్ ఉన్నాయి, కిరణ్కి 3 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరెవరికి ఎన్ని మార్బుల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఒక్కొక్క పార్ట్కి 5 మార్బుల్స్. సో కిరణ్ మార్బుల్స్ ఎన్ని రావాలంటే కిరణ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కిరణ్ 3 ఉన్నాయి. సో 3 పార్ట్స్, 1 పార్ట్కి 5 మార్బుల్స్ అంటే 3 5s 15 మార్బుల్స్ కిరణ్వి. అండ్ నెక్స్ట్ రాహుల్ పార్ట్స్ ఎన్ని? 2. ఈచ్ పార్ట్కి ఎన్ని? 5 మార్బుల్స్. సో 2 5s 10 మార్బుల్స్. ఏం లేదు, ఇక్కడ ఒక్కొక్క పార్ట్కి 5 మార్బుల్స్ వచ్చాయి కదా, వాళ్ళ పార్ట్స్ ఎన్నో చూసి దాంతో మల్టిప్లై చేస్తే వాళ్ళకు ఎన్ని మార్బుల్స్ వస్తాయో షేర్ చేస్తే అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కిరణ్కి ఏమో 15 మార్బుల్స్, రాహుల్కి ఏమో 10 మార్బుల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. ఏ పాయింట్ X ఆన్ AB equal to 14 centimeters divided into the ratio is 3:4. Find the length of X and XB. సో ఒక పాయింట్ ఉందనుకోండి, AB అనే లైన్ సెగ్మెంట్ పైన, ఇది A ఇది B అనుకుంటే వాటి పైన మొత్తం ఎంత సెంటీమీటర్స్ అంటే 14 సెంటీమీటర్స్ అంటే 14 సెంటీమీటర్స్ అయితే వాటి రేషియో ఎంత ఇచ్చిండు? 3:4. అంటే AXది XBది ఇది 3 అనుకుంటే ఇది 4. సో ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ X ఉందనుకుంటే ఇది AX అవుతుంది, ఇది XB అవుతుంది, ఇది 4 ఇది 3. సో టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి? అప్పుడు 7 అవుతాయి. టోటల్ పార్ట్స్ 7 అయినప్పుడు మనకు AX రావాలంటే 3/7 × 4 చేస్తే 14 చేస్తే వస్తుంది. 3/7 × 14. సో ఈ ప్రాబ్లం మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? 3/7 × 14 చేస్తే మనకి ఏమొస్తుంది? AX = వస్తుంది 7 2 2 3 6 cm. ఓకేనా? సేమ్ అలానే ఇది కూడా చేయాలి. ఎంత? 4 టోటల్ ఎంత? 7 7 × 14. సేమ్ లైక్ దిస్ ఓన్లీ. 4/7 × 14. 7 1 7 2 2 4 8. 8 cm అనేది XB ఎంత వస్తుంది? 8 cm. AX అనేది 6 cm వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చేయాలి. ఇది అంతే క్లారిఫికేషన్ ఇచ్చాను కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. గీత అండ్ లక్ష్మి ఓన్ 1050 rupees in a game. They agreed to share the amount in the ratio of 3:4. How much does each person receive? సో ఒక గేమ్ ఆడితే వాళ్ళకు అంటే గెలిచిందంట 1050 రూపీస్ వచ్చాయంట. వాళ్ళు అగ్రి చేసుకున్నారు ఎలా షేర్ చేసుకోవాలని. 3:4 ప్రకారం వచ్చిన మనీని షేర్ చేసుకోవాలని అనుకున్నారు. సో ఒక్కొక్కరికి ఎంత మనీ అనేది వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ గీత అండ్ లక్ష్మి రేషియో ఎంత? 3:4. టోటల్ పార్ట్స్ ఎన్ని? ఇవి రెండింటిని కలిపి వచ్చేటివి టోటల్ పార్ట్స్ అవుతాయి. అంటే 3 + 4 = ఎంత? 7 పార్ట్స్ టోటల్.
ఓకేనా. సో అమౌంట్ ఎంత వాళ్ళకి వచ్చింది 1050 రూపీస్. టోటల్ పార్ట్స్ ఎన్ని 7 పార్ట్స్. 7 పార్ట్స్కి ఎంత మనీ 1050 రూపీస్. సో 7 పార్ట్స్కి 1050 రూపీస్ అయితే అమౌంట్ ఇన్ ఈచ్ పార్ట్, ఒక్కొక్క పార్ట్కి ఎంత మనీ రావాలంటే ఏం చేయాలి, ఈ 1050ని 7తో డివిజన్ చేస్తే మనకి ఒక్కొక్క పార్ట్కి ఎంత మనీ అనేది వస్తుంది. సో 1050ని 7తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 7 1 7 అండ్ 3 7 5 అండ్ 0. సో 7 టేబుల్తో 150 పోతుంది డైరెక్ట్. ఓకేనా, ఒక్కొక్క పార్ట్కి 150 రూపీస్. సో మనకి గీత రిసీవ్డ్ అమౌంట్ రావాలంటే ఏం చేయాలి, గీతాకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి. సో 3 పార్ట్స్ ఇంటూ ఈచ్ 1 పార్ట్కి 150 రూపీస్ కదా. సో 3 ఇంటూ ఈ 150ని మనం మల్టిప్లై చేస్తే గీతకి ఎంత మనీ వస్తుందో తెలుస్తుంది. ఓకేనా, 3 ఇంటూ 150 ఎంత 450 రూపీస్. సో గీత రిసీవ్డ్ 450 రూపీస్. అండ్ సేమ్ అట్లనే లక్ష్మి కూడా, లక్ష్మి రిసీవ్డ్ అమౌంట్ ఎంత, లక్ష్మి పార్ట్స్ ఎన్ని యాక్చువల్గా 4, ఒక్కొక్క పార్ట్కి ఎంత మనీ వచ్చింది 150 రూపీస్. 4 ఇంటూ 150 చేస్తే మనకు లక్ష్మికి ఎంత మనీ వస్తుందో తెలుస్తుంది. సో 4 ఇంటూ 150 అంటే 600. ఓకేనా, 600 రూపీస్. 600 రూపీస్ రిసీవ్డ్ ది లక్ష్మి. సో ఇవి రెండు యాడ్ చేస్తే మళ్ళీ మనకు 1050 రావాలి. వస్తుందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మీరు నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, డివైడ్ 3600 బిట్వీన్ సత్య అండ్ విష్ణు ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లానే చూడండి, సత్య అండ్ విష్ణుకి ఎంత మనీ డివైడ్ చేయాలంటే 3600 ఏ రేషియో ప్రకారం 3:5 రేషియో ప్రకారం ఫైండ్ అవుట్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ సత్య అండ్ విష్ణు రేషియో ఎంత 3:5. సో టోటల్ పార్ట్స్ ఎన్ని, ఇవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది టోటల్ పార్ట్స్ అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 5 = 8 పార్ట్స్ అనేవి టోటల్ పార్ట్స్. సో అమౌంట్ ఎంత 3600ని డివైడ్ చేయాలి. ఏ విధంగా 3:5 రేషియో ప్రకారం. సో టోటల్ పార్ట్స్ 8 వచ్చినప్పుడు మనీ ఎంత 3600. సో ఒక్కొక్క పార్ట్కి ఎంత మనీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అమౌంట్ ఇన్ ఈచ్ పార్ట్, అమౌంట్ ఇన్ ఈచ్ పార్ట్ కౌంట్ చేయాలంటే టోటల్ పార్ట్స్ 8. సో మనీ 3600ని 8తో డివిజన్ చేస్తే మనకి ఒక్కొక్క పార్ట్కి ఎంత మనీయో అది వస్తుంది. సో 3600/8 చేస్తే మనకి 8 4 32 అండ్ నెక్స్ట్ 5 8 5 40 450 రూపీస్. 450 రూపీస్ అనేది ఒక్కొక్క పార్ట్కి వచ్చిన మనీ. సో సత్య రిసీవ్డ్ అమౌంట్ రావాలంటే ఏం చేయాలి, తన పార్ట్స్ ఎన్ని, సత్య 3 పార్ట్స్. సత్య ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. సో ఈ 3 పార్ట్స్ని ఒక్కొక్క పార్ట్కి ఎంత మనీ 450 రూపీస్. 3 పార్ట్స్ ఈ 450తో మనకు మల్టిప్లై చేస్తే సత్య ఎంత మనీ రిసీవ్ చేసుకుంటుందో వస్తుంది. సో 3 × 450 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 450 అంటే 1350 అంటే 1350 రూపీస్ వస్తుంది. ఓకే నెక్స్ట్ విష్ణు రిసీవ్డ్ అమౌంట్. విష్ణు పార్ట్స్ ఎన్ని 5 పార్ట్స్. ఒక్కొక్క పార్ట్కి ఎంత 450 రూపీస్. సో 5ని 450తో మల్టిప్లై చేస్తే విష్ణు రిసీవ్ చేసుకునే అమౌంట్ ఎంతో వచ్చేస్తుంది. సో 5 × 450 ఎంత, ఇక్కడ 3 అయితే 1350 వచ్చింది కదా, 5 అంటే 2250 రూపీస్ వస్తుంది. 2250 అంటే 2250 రూపీస్. సో ఇది కరెక్టేనే కాదా ఎలా చెక్ చేసుకోవాలి, 3600 రావాలంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి 3600 రావాలి. వస్తుందా లేదా చూసుకోండి. 3506 సో 3600 వచ్చేసింది. సో సత్యకేమో 1350 రూపీస్ వచ్చింది, విష్ణుకేమో 2250 రూపీస్ వచ్చింది. ఏ రేషియో ప్రకారం డివైడ్ చేస్తే 3:5 ప్రకారం. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్, 2 numbers are in the ratio of 5:6 if the sum of the numbers is 132. సో ఫైండ్ ద 2 numbers. ఒక 2 numbers ఉన్నాయంట, వాటి రేషియో ఎంత 5:6 అట, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఏమో 132 అయితే ఆ 2 numbers ఏంటివో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో రేషియో ఆఫ్ 2 numbers ఎంత 5:6. టోటల్ పార్ట్స్ అంటే ఈ 2 రేషియోస్కి యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ పార్ట్స్ అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 6. 5 + 6 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ 11 పార్ట్స్. సో టోటల్ వాల్యూ ఎంత మనకి 132 వాల్యూ ఇచ్చిండ్రు గివెన్ ఓన్లీ. సో 11 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత టోటల్ వాల్యూ 132. అయితే వాల్యూ ఇన్ ఈచ్ పార్ట్ రావాలంటే ఏం చేయాలి, వాల్యూని టోటల్ పార్ట్స్తో డివిజన్ చేయాలి.
డివిజన్ చేస్తే మనకు ఒక్కొక్క పార్ట్కి ఎంతనో వస్తుంది. సో 11 1 11, 11 2 12. సో 12 అనేది ఇన్ ఈచ్ పార్ట్కి వచ్చిన వాల్యూ. ఈచ్ పార్ట్కి వచ్చిన వాల్యూ ఎంత? 12. ఓకే, సో ఒక్కొక్క పార్ట్కి 12 వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఈ 5ని 12తో మల్టిప్లై చేస్తే మనకు ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది? ఈ నెక్స్ట్ నెంబర్ ఎంత? 6 పార్ట్స్ కదా. సో 6ని 12తో మల్టిప్లై చేస్తే మనకు సెకండ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ 5 × 12, 12 5ల 60. సో ఫస్ట్ వాల్యూ ఎంత? 60. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఎంత? 6ని 12తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది? 72. 6 12 72. సో మనం చేసిన ఆన్సర్ కరెక్టే కాదా చెక్ చేసుకోవాలి ఎలా? సో టోటల్ వాల్యూ ఎంత? 132. సో రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి 132 రావాలి. వచ్చిందా లేదా చూడండి. 60 + 72 132 వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6th question. Estimate the ratio in which x divides AB and then check your estimation by measuring it. ఇక్కడ చూడండి, ఏబి పాయింట్స్ ఉన్నాయి. ఏబి అనేది లైన్ సెగ్మెంట్ అయితే ఎక్స్ అనేది మిడ్ పాయింట్లా ఉంది, మిడిల్లో ఒక పాయింట్లా ఉంది. సో ఈ ఎక్స్ అనేది చూడడానికి ఎలా ఉంది చూడండి. ఏబి లైన్ సెగ్మెంట్ పైన ఎక్స్ అనేది ఏబిని మిడిల్లో సేమ్ ఇక్కడ నుండి అయితే ఎంత దూరం ఉంటుందో సో ఈ నుండి కూడా అంతే దూరంలో మిడిల్లో తనకి పాయింట్ వచ్చింది. కాబట్టి ఈ రేషియో అనేది ఎలా ఉంటుంది మనకు? సో ఇది 1 ఉంటే ఇది కూడా 1 ఉంటుంది. ఇక్కడ 1:1 రేషియో ప్రకారం ఉన్నది. కావాలంటే మీరు రూలర్ తీసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The income and savings of an employee are in the ratio 11:2. If his expenditure is 5,346 rupees, then find his income and savings. సో తన సేవింగ్స్ ఇన్కమ్ యొక్క రేషియో ఎలా ఉందంట? 11:2 ఉందంట. తన ఎక్స్పెండిచర్ ఎంత అంట? 5,346 రూపీస్ అంట. అయితే ఇన్కమ్కి సేవింగ్స్కి మనకు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలన్నారు. ఓకే, మనకి ఇక్కడ గివెన్ ఎలా ఏమిచ్చారు? రేషియో ఆఫ్ ఇన్కమ్ అండ్ సేవింగ్స్ ఎంత ఉంది మనకి? 11:2 ఉంది. సో రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? ఎంత రావాలి ఇప్పుడు మనకి? సో ఎక్స్పెండిచర్ రావాలంటే ఇన్కమ్ల నుండి సేవింగ్స్ ఎంతో తీసేస్తే మనకి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 11 - 2. ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? ఎక్స్పెండిచర్ అనేది 9 పార్ట్స్ వచ్చాయి. సో ఎక్స్పెండిచర్ ఇన్ రూపీస్, ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది మరి మనకి? మనీ అంటే ఎంత వచ్చింది? 5,346 రూపీస్. ఎక్స్పెండిచర్ ఎంత? 5,346 రూపీస్. సో ఎక్స్పెండిచర్ ఇన్ టోటల్ పార్ట్స్, ఎక్స్పెండిచర్ టోటల్ పార్ట్స్ రావాలంటే ఏం చేయాలి? ఎన్ని? 9 ఉన్నాయి. టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 9. ఎంత మనీ ఎంత ఉన్నది? 5,346 రూపీస్. సో ఎక్స్పెండిచర్ 1 పార్ట్, ఒక్కొక్క పార్ట్కి ఎక్స్పెండిచర్ మనీ ఎంతో రావాలంటే ఏం చేయాలి? 5,346ని ఈ 9తో డివిజన్ చేస్తే మనకి ఒక్కొక్క ఈచ్ పార్ట్కి ఎక్స్పెండిచర్ ఎంతో వస్తుంది. ఓకేనా? సో చేస్తే ఎంత వస్తుంది మనకి? 9 అంటే 594 రూపీస్ అనేది ఒక్కొక్క పార్ట్కి ఎక్స్పెండిచర్ వస్తుంది. ఓకేనా? 594 రూపీస్. సో నెక్స్ట్ ఏం కావాలి ఇప్పుడు మనకి? ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ కావాలంటే ఇన్కమ్ రేషియో ఎంత మనకి? ఇక్కడ 11. ఇన్కమ్ రేషియో ఎంత? 11. సో ఈ 11ని ఒక్కొక్క పార్ట్కి ఎంత వచ్చింది మనీ? 594. ఈ ఇన్కమ్ని 594ని 11తో చేస్తే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. 11 అనేది దాని ఇన్కమ్ యొక్క పార్ట్స్, 594 రూపీస్ అనేది దాని ఒక్కొక్క ఇన్కమ్ 1 పార్ట్ యొక్క మనీ. ఓకే, 11 × 594 అంటే ఎంత వస్తుంది? 6,534 రూపీస్. ఇన్కమ్ ఎంత మనకి? 6,534 రూపీస్ వచ్చింది. ఓకే, మరి సేవింగ్స్ ఎలా వస్తుంది? సో సేవింగ్స్ అనేది ఎన్ని పార్ట్స్ ఇక్కడ మనకి? 2 పార్ట్స్. సో 2 × ఒక్కొక్క పార్టీకి 594 రూపీస్ కదా, దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంతో వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1188 రూపీస్. సో ఇది మనం చేసిన ఆన్సర్ కరెక్టేనా కాదా? మనకు చిన్న డౌట్ వచ్చింది. ఎలా చెక్ చేయాలి? సో ఇన్కమ్లో నుండి సేవింగ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది రావాలి. ఎక్స్పెండిచర్ రావాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ల నుండి సేవింగ్స్ అనేది దాచిపెట్టే మనీ తీసేస్తే ఇన్కమ్ల నుండి మనకి ఏమొస్తుందిగా? ఖర్చు పెట్టిన మనీ వస్తుందిగా, ఎక్స్పెండిచర్ మనీ. అది వచ్చిందా లేదో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే,
సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.